ఓకే హాయ్ చెప్ అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా శుభాకాంక్షలు. హలో అందరికీ, ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఆ దుర్గమ్మ ఆశీస్సులు మన ఫ్యామిలీస్ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్తో పాటు ఇంకో చిన్న సెలబ్రేషన్ కూడా ఉంది. అదే మా కన్నయ్య గారి అక్షరాభ్యాసం. ఈ నెక్స్ట్ మార్చ్కి మా కన్నయ్య గారికి 2 years కంప్లీట్ అవుతాయన్నమాట. సో మా ఫ్యామిలీ వాళ్ళందరూ అక్షరాభ్యాసం చేయించుకుందాము ఈ దసరాకి అని అన్నారు. తర్వాత ఇంకా హైదరాబాద్ వెళ్ళాక ప్రీ స్కూల్లో జాయిన్ చేసేయచ్చు అంటే వివర్ లైక్ కరెక్టే, మంచి ఐడియా అని చెప్పి అనుకోకుండా ఇలా ప్లాన్ చేసాము. యాక్చువల్లీ మండే రోజు చాలా మంచి రోజు అంట అయ్యగారు చెప్పారు, బట్ మాకు కుదరలేదు ఆ రోజు, అందుకని ఇవాళ చేయించాము. ఇంకా మేము పూజకు కావాల్సిన ఐటమ్స్ ఏమీ తీసుకోలేదు, సడన్ ప్లాన్ అవ్వడం వల్ల. సో ఇంకా వెళ్ళేదారిలో అన్నీ పర్చేస్ చేసుకున్నాము. అక్షరాభ్యాసానికి పెద్దగా లిస్ట్ లేదు కాబట్టి సరిపోయింది. జస్ట్ ఒక టవల్ అండ్ పూజా సామాగ్రి, కొబ్బరికాయలు ఇవే ఉన్నాయి, అందుకని మేము బతికిపోయాము. అండ్ మోరోవర్ పండగ కదా ఎవరు ఉండరు అనుకున్నాము, మేమే ఫస్ట్ అయి ఉంటాము గుళ్ళో అనుకున్నాము. దట్ వాస్ అ బిగ్ మిస్టేక్. మేము వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ క్యూ ఉంది. 5 to 6 members ఆల్రెడీ పూజలో ఉన్నారు. సో మాకు అరౌండ్ 1 hour వరకు వెయిటింగ్ టైం పట్టింది. సో ఈ లోపల అక్కడ గుడి అంతా కవర్ చేసుకున్నాము. ఈ గ్యాప్లో మా నాన్న స్లేట్స్, పెన్సిల్స్ అన్నీ తీసుకొచ్చేసారు. చూసారా, ఒకటి తెమ్మంటే ఎన్ని తెచ్చేసారు. పిల్లలకి షేర్ చేయొచ్చమ్మా అని అంటున్నారు. నిజంగా ఈ గుడి అయితే చాలా బాగుంది. మీరు కనుక వైరా సైడ్ అయితే ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారనమాట. వెంకటేశ్వర స్వామి, హనుమాన్ అయితే పెద్ద విగ్రహం ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో ఇక్కడే సరస్వతీదేవి విగ్రహం కూడా ఉంది. సో అందుకనే ఇక్కడ పూజ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. అయ్యగారు కూడా ఎంత బాగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పారు. ఇక్కడ మేము ప్రదక్షిణాలు చేస్తుంటే మా కన్నయ్యగడ వెనకాల నుంచి వచ్చి మరి ప్రదక్షిణలు, గుంజీలు స్టార్ట్ చేశారు. అయ్యగారే నవ్వుకున్నారు, అరే భలే చేస్తున్నావురా అని. పిల్లలు మనం ఏది చేస్తే అది చూసి మళ్ళీ రిపీట్ చేస్తారు అన్నదానికి ఇది ఒక క్వైట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో ఈ టైంకి మాకు గణపతి పూజ అయిపోయింది. తర్వాత సరస్వతి పూజ స్టార్ట్ చేసినప్పుడు మా కన్నయ్యని మా హస్బెండ్ దగ్గర కూర్చోమని చెప్పారు. సో ఇప్పుడు మాకు ఇచ్చిన పలక మీద ఓం నమః శివాయ అని రాసిచ్చారు. సో దాని మీద మేము మళ్ళీ వాటి చేత రాపిచ్చామన్నమాట. చాలామంది బాసర్లో చేయించవచ్చు కదా అని అంటున్నారు. నాకు తెలిసి ఎక్కడ చేసినా అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ఒకేలాగా ఉంటాయి, మనం మంచి భక్తి శ్రద్ధలతో చేస్తే. సో అందుకనే మేము వైరాలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్లో చేశాము. అలా అయితే అయిపోయిందనమాట. మా వాడి అక్షరాభ్యాసం చాలా మంచిగా అయ్యింది. పూజారి గారు కూడా చాలా బాగా చెప్పారు అండ్ వాడు కూడా అస్సలు ఇబ్బంది పెట్టలేదు. సో అసలు నమ్మలేకపోతున్నాను, వాడేంటి ఇంత పెద్దోడు అయిపోయాడా అని. టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మేబీ అందరి మదర్స్కి ఇంతే ఉండొచ్చు. నా స్టడీ ఎప్పుడు అయిపోయింది, పెళ్ళి అయింది, బాబు అండ్ వాడినాం ఇప్పుడు స్కూల్ ఏజ్కి వెళ్తున్నాడు. ఇట్స్ ఫీల్ సో సరియల్ అసలు. సో ఐ కాన్ సీ హౌ మెనీ మైల్ స్టోన్స్ హీ విల్ రీచ్ ఇన్ ఫ్యూచర్. ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ చాలా రాబోతుంటాయి. సో అవేవి మిస్ కావద్దు అనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కన్నయ్యతో కహానీలు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.